ఓకే, సో పనసపండు పరమాన్నానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో చేయడానికి షెఫ్ కూడా రెడీగా ఉన్నాడు. షెఫ్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ మనకి స్టవ్ వెలిగించుకొని ఓకే రైట్, నేను వెలిగించేస్తాను. ఓకే, కొద్దిగా గిన్నె వేడెక్కాక ఫస్ట్ నెయ్యి వేసుకున్నాం మనం. సో స్పూన్స్ జస్ట్ మరీ ఎక్కువగా కాకుండా ఓకే కొద్దిగా జస్ట్ ఒక హాఫ్ ఆ గీ ఫ్లేవర్ రావడానికి ఓకే హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసుకుంటాం. సో దీంట్లో మనం రైస్ అదంతా కొంచెం వేయించుకుంటాము. గీ లైట్గా వామ్ అంటే మరీ హీట్ ఎక్కువ కాకూడదు. హీట్ ఎక్కువైనప్పుడైతే బర్న్ సెన్సేషన్ అవుతుంది, దానికి బర్న్ అయిపోయి బ్రౌన్ వచ్చేస్తుంది. సో హీట్ మనకు కొద్దిగా వేడెక్కింది గిన్నె అనగానే ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకున్న పెసరపప్పు ఓకే అండ్ ఈ జాస్మిన్ రైస్ రైట్, ఈ రెండు మనం వేయించుకోవాల్సి వస్తుంది. దీని రేషియో ఎలా ఉండాలి? ఇది మనం 1/2 కప్ to 1 కప్. ఓకే, సో అది రైస్ 1 కప్ ఉంటే రైస్ 1 కప్ ఉంటే మనకి దాల్ 1/2 కప్ ఉండాలి. రైట్. సో ఈ రైస్ అండ్ దాల్ వేయించుకోవడానికి గల కారణాలు, మనకి నార్మల్ రైస్ మనకి చిన్నపిల్లలకు ఉగ్గు పెడతాం చిన్నప్పుడు, లైక్ అన్ని పప్పులు వేయించి మనం పెడతాం ఈజీగా డైజెస్ట్ కావడం. ఇది ఇప్పుడు ఈ రైస్ మనకి ఈజీగా బాయిల్ కావడానికి మనం చేయాల్సి వస్తుంది. కొంచెం వేయించడం వల్ల దాని క్రాకీనెస్ వస్తుంది రైస్కి. రైట్, సో ప్రాసెస్లో కూడా మనకు కొంచెం తక్కువ టైంలో ఉడుకుతుంది. అండ్ మనం ఇంకా లైక్ రైస్ కుక్కర్స్ అవన్నీ వాడుతుంటాం ఇంట్లో, అవన్నీ వాడి జస్ట్ మనకి సింపుల్ కుక్కర్లో చేసుకోవచ్చు ఇది ఈజీగా. రైస్ మనకి ఓవర్ మ్యాష్ కాకుండా లైట్గా ఉన్నప్పుడు మనం తీసుకోవాలి దీన్ని. రైట్, లైక్ మనము మన రెగ్యులర్ రైస్ కుక్కర్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, మ్యాష్ అయిపోయి కొంచెం మెత్తగా అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే అది మిల్క్ అబ్జర్వ్ చేయదు, రైస్ ఆల్రెడీ వాటర్ని అబ్జర్వ్ చేసి ఉంటుంది కాబట్టి మిల్క్ అబ్జర్వ్ చేయదు. ఓకే, సో చాలా మందికి తినబుద్ధి కాదు, మనం ఆ కుక్కర్లో వేసి చేసుకున్నాం అని అనుకుంటారు. బట్ అది చేసే వరకు ఏమవుతుంది అంటే రైస్ తీసుకోకపోయేసరికి రైస్ ఫ్లేవర్ ఉండిపోతుంది దాంట్లో. అది పంట కింద నలిగినప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అనేది రైస్ ఫ్లేవర్ వస్తుంది, మనకు ఆ స్వీట్నెస్ కానీ మనకి షుగర్ కానీ మిల్క్ కానీ డిఫరెంట్గా తెలుస్తుంది. ఎస్, సో వాట్ నెక్స్ట్? ఇప్పుడు మనకి ఆ స్మెల్ వస్తుంది, లైక్ పప్పు కానీ రైస్ కానీ వేరే స్మెల్ వస్తుంది. ఎస్, కొంచెం దూరంగా వేగితే మంచి స్మెల్ వస్తుంది, అరోమా వస్తుంది కదా. సో దీంట్లో వాటర్ వేసేసుకుంటాం. సో మనం దీనికి ఆల్రెడీ 1 కప్ ఆఫ్ రైస్ అండ్ 1 కప్ ఆఫ్ తీసుకున్నాం. సో యాజ్ పర్ లెంత్ గానే మనం వాటర్ తీసుకుందాం దీంట్లో, ఎందుకంటే మనకు ఓవర్ బాయిల్ కాకూడదు కనుక. సో వెయిట్ చేసుకోవచ్చా లేకపోతే మనం సైమల్టేనియస్ దీన్ని మనకి 2 స్టవ్లు ఎట్లాగో ఇంట్లో ఉంటాయి కామన్, అది దీన్ని అటు సైడ్ పెట్టుకుని మనం ఇంకొక లైక్ దీనికి బ్యాక్ సైడ్ నెక్స్ట్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకోవడం. టైం అనేది వేస్ట్ కాకుండా 1 by 1 ప్రాసెస్. ఇప్పుడు ఇది ఇక్కడ ప్లేస్ చేసుకుని మనం లెడ్ ఇచ్చేసేయాలి. సో ఇందులో మనం 2 things చేయబోతున్నాం. ఓకే, 1 సేమ్ మళ్ళీ గీ తీసుకుంటున్నాం. ఓకే, నేను ముందే చెప్పాను గీ ఫ్లేవర్ ఉంటుంది ఇందులో, ఉండాల్సిందే. పండగ అంటే గీ అంతే అయింది. సో జస్ట్ ఇది మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండ్ దాని తర్వాత చిన్న పీసులు అంటే ఈజీగా మనం తినేటప్పుడు మనకి పంట కింద ఆ క్రాకింగ్ ఇప్పుడు మనం తినే దాంతోనే అది కలిసి వచ్చింది అంటే ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయిపోతుంది దానికి. చెప్ ఈ ఫీల్డ్లోకి మీరు ఎలా వచ్చారు? ఎవరు మీకు ఇన్స్పిరేషన్? మమ్మీ, మా అమ్మగారు చాలా ఇంప్రెషన్ నాకు. ఎందుకంటే లైక్ మన ఇంట్లో ఫస్ట్ కుక్ ఈజ్ మమ్మీ. మనం ది బెస్ట్గా యూజ్ చేయాలి. లైక్ ఎవరైనా సరే ఎంత పెద్ద షెఫ్ అయినా సరే తల్లి దగ్గరికే వస్తాడు మళ్ళీ. మనం చేసే వంటల కన్నా కూడా అమ్మ చేసేది ఎప్పటికీ టేస్ట్గానే ఉంటుంది, అందులో ప్రేమ ఉంటుంది. ఎస్, సో అమ్మని లైక్ చిన్నప్పుడు లైక్ ఫెస్టివల్స్లో కానీ హాస్టల్ ఎక్కువ నేను లైక్ బేసిక్ హాస్టల్లో ఉండేది. ఓకే, సో హాస్టల్స్ అయినాక హాలిడేస్కి ఇంటికి, ఫెస్టివల్స్కి అయితే హాలిడేస్ ఇచ్చినప్పుడు ఇంటికి వస్తుండే. ఓకే, సో ఇప్పుడు పనసత్వం ఉంది. ఓకే, చిన్న ముక్కలు కట్ చేసుకుని పనసత్తున, ఎందుకంటే ఆ ఒగరు కొంచెం పోవడానికి. ఓకే, ఆ స్మెల్ ఉంటుంది, మనం చెప్పాం కదా ఫ్రాగ్నెన్స్. ఎస్, చాలా ఉంటుంది. ఆ ఫ్రాగ్నెన్స్ కొద్దిగా ఈ గీ ఫ్లేవర్ ఏమవుతుంది, గీ డౌన్ చేస్తుంది. సో ముక్క మళ్ళీ మనం పంట కింద నవ్వినప్పుడే అది అప్పుడు మళ్ళీ వస్తుంది. ఆ గీ కుక్ అయ్యేసరికి ఏమైందంటే ఫ్రాగ్నెన్స్ అందులో లాక్ అయిపోతుంది. అది తిని మనకి నోట్లోకి వచ్చేదాకా అది ఆ డిఫరెంట్ ఫీల్ రాదు మనకి, ఎక్కువ ఆ సెన్సేషన్స్ కానీ ఆ ఫ్రాగ్నెన్స్ వచ్చి డిస్టర్బ్ చేయడం కానీ ఉండదు. ఓకే, సో మీరు కోర్స్ ఎక్కడ చేశారు? సో మా బ్రదర్ నా స్టడీస్ పైన చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఓకే, సో కూర్చోబెట్టి చెప్పాను నాకు ఇట్లా ఇష్టం, వంట చేయడం ఇష్టము అంటే. సో నాన్నతో ఫైట్ చేశాడు, మమ్మీతో ఫైట్ చేశాడు. దెన్ తను కాలేజ్ తీసుకెళ్ళి జాయిన్ చేశాడు హైదరాబాద్. మమ్మీ అండ్ డాడీకి కొంచెం నచ్చ చెప్పేసి. ఓకే, తర్వాత దెన్ ఆల్సో గట్ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ వాళ్ళు ఒక 1.5 year అయింది.
వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను జాబ్ స్టార్ట్ చేశాను, లైక్ పార్ట్ టైం చేసుకోవడం మొదలుపెట్టాను. ఓకే. సో ఫస్ట్ నేను పిజ్జా కార్నర్లో స్టార్ట్ చేశాను పార్ట్ టైం. సో దెన్ దే గాట్ వెల్ హ్యాపీ, ఓకే తన కాళ్ళ మీద నిల్చుండి నేర్చుకుంటున్నారు అన్నట్టుగా. ఓకే. సో వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫీల్డ్ అనేది చూస్ చేసుకున్నారు, తనకి నచ్చిన ఫీల్డ్లో హీఈస్ గెటింగ్ సస్టైన్ అన్నట్టుగా. ఓకే. ఓకే తను రానియగలడు, తను చేసుకోగలడు తాను అన్నట్టుగా. ఓకే దెన్ స్టార్టెడ్. ఓకే ఫైన్, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది జర్నీ. సో ఎక్కడెక్కడ మీరు చేశారు, ప్రెసెంట్ ఎక్కడ చేస్తున్నారు? ప్రజెంట్ ఫస్ట్ నేను జాబ్ స్టార్ట్ చేసింది పిజ్జా కార్నర్ హబ్సిగూడల నుంచి. చిన్న స్టోర్ అండ్ ద ఫస్ట్ స్టోర్ ఆఫ్ ఇండియా పిజ్జా కార్నర్ అనేది. దాని తర్వాత నేను అక్కడ నుంచి టీ ట్రయల్స్ అన్న ఒక దాంట్లో మళ్ళీ పార్ట్ టైం చేసుకున్నాను. అంటే నా స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు నేను జస్ట్ పార్ట్ టైం చేసుకున్నాను. ఓకే. మనందరికీ ఫోన్లో ఉండే గూగుల్. సో వాళ్ళ కంపెనీ ఏదైతే మెయిన్ బేస్ ఉందో మనకి ఇక్కడ ఈ కంపాస్ మాదాపూర్లో మనకి వాళ్ళకి మెయిన్ బేస్. అవును. సో దాంట్లో కంపాస్ గ్రూప్ నుంచి, కంపాస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నేను ఫస్ట్ కామిత్రీగా జాయిన్ అయ్యాను. ఓకే. హై స్టాండర్డ్ కంపెనీ. రైట్. దెన్ దాని తర్వాత 1 year కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి 040 బ్రీవరీ అని మనకి రోడ్ నెంబర్ 10లో ఉంది బంజారాస్. ఓకే. సో దాని తర్వాత పబ్ లైన్లోకి ఎంటర్ అయ్యాను. పబ్ లైన్లో 040 తర్వాత 2-3 లైక్ రివాల్ట్, దాని తర్వాత చేసుకుంటూ వీ కేమ్ టు చురాల్టో. దెన్ వద్దు పబ్ లైఫ్ ఇక మనకు వద్దు అని చెప్పేసి చురాల్టోకి రావడం జరిగింది. రైట్. చురాల్టో ఇస్ ఏ రెస్టారెంట్, అంటే పాటిసేరియా అండ్ బిస్ట్రో ఉంటుంది. ఓకే. సో దాంట్లోకి రావడం జరిగింది. అక్కడ ఒక 2 years షూ షెఫ్గా చేశాను. తర్వాత షెఫ్ ఎంఏ మరాఠే దగ్గర ఇప్పుడు జేఎస్ఎంఏ ఫుడ్స్లో షెఫ్ కన్సల్టింగ్ చేస్తాడు. నేను లైక్ షెఫ్ కమ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్గా చూసుకుంటున్నాను. సో మనకు విజిల్స్ వస్తున్నాయి, అది ఎన్ని విజిల్ వేయాలి ఇప్పుడు? అది లైక్ మనకు రెగ్యులర్ రైస్ అయితే మనకు 2 to 3 విజిల్స్లో తీస్తాం. ఓకే. బట్ జాస్మిన్ రైస్ మనకి ఏంటంటే కొద్దిగా హార్డ్నెస్ ఉంటుందని ఓకే వేయించాం కాబట్టి ఆ కొంచెం టైం తీసుకొని దానికి 5 to 6 విజిల్స్తో మనం తీసేస్తాం. అట్లా అని చెప్పి మనం పప్పు వేస్తాం, ప్లస్ వాటర్ కూడా, దానికి వాటర్ లెవెల్ కూడా ఎక్కువ వేస్తాం. సో అది కొంచెం డిక్రీజ్ అయ్యి మనకు సెట్ అయ్యేదాకా. ఓకే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు పనసపండు కూడా మంచి బబుల్ వచ్చేసింది. ఓకే. పైన సింపుల్ బబుల్స్ అండ్ ఆ ఫ్లేవర్ ఫ్రాగ్రెన్స్ బయటకు వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఇంకా పక్కన పెట్టేసుకోవచ్చా? సో దీన్ని మనం సైడ్కి పెట్టేసుకుందాం. దీంట్లో తీసుకుంటాం సింపుల్, ఈజీ అయిపోయింది. మనకు అది అక్కడ కుకింగ్ అయ్యేలోపు మిగతా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది మనకి. ఓకే. సో పాలు వేడి చేసుకుంటున్నాం. సో పాలు మనకున్న హ్యాబిట్స్ ఏంటంటే ఫస్ట్ మనం డైరెక్ట్ డ్రై ప్యాన్లో మిల్క్ వేసేస్తాం. సో అది ఏమవుతుందో విరగడానికి ఛాన్సెస్, లైక్ మనకి ఏదైనా లోపల సాల్ట్ వాటర్ ఉందా కానీ చేసినప్పుడు విరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీని బదులుగా మనం లైట్గా ఒక చిన్న కప్ ప్యాన్కి తడి ఉండేటట్టుగా వాటర్ వేసుకొని 1 cup మిల్క్ తీసుకున్నాను. ఓకే. సో మనం తీసుకున్న మెజర్మెంట్కి ఈ మిల్క్స్ అనేది సరిపోతుంది మిల్క్ మ్యాక్సిమం. ఓకే. ఇక్కడ మనం వాడేది షుగర్. ఓకే. ఓవర్గా బాయిల్ అయిన మిల్క్లో షుగర్ వేసినప్పుడు అది కింద బాటంలో థిక్నెస్ తెప్పిస్తుంది. ఓకే. అలా కాకుండానే మనం జస్ట్ ఒక 1/2 కప్కి పైన షుగర్ వేసుకున్నాం ఆ స్వీట్నెస్, ఎందుకంటే ఓకే మనకు ఆల్రెడీ ఫ్రూట్ నుంచి వచ్చే స్వీట్నెస్ ఉంటుంది. ఎస్, ఆ ఫస్ట్ ఆ ఫ్రూట్ను కూడా మనం చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. సో దీనికి వచ్చేసి ఎలైచీ పౌడర్, అది ఉండాల్సిందే మనం చేసుకునే మన ట్రెడిషన్ వంటల్లో అన్నిట్లో కంపల్సరీ ఉండాల్సిందే. దాని ఫ్రాగ్రెన్స్ లేని మనకి ఏ స్వీట్ రాదు, అది టేస్ట్గా అనిపించదు, మిస్ అవుతున్నాం అనే ఫీల్ ఉంటుంది అది. ఎస్. ఓకే. ఇక్కడ నాకు నచ్చిన దాంట్లో కాంటినెంటల్ ఎక్కువ నేను ఇంట్రెస్ట్ చూపించి చేసుకున్నాను. ఓకే. షెఫ్ ఎంతవరకు వచ్చింది? మనది పాలు మరిగాయి, ప్లస్ మన స్టీమ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో ఓపెన్ చేయనా? సో ఓపెన్ చేసేసి ఓన్లీ నెక్స్ట్ 3 step ప్రాసెస్లో మనం దీన్ని ఫినిష్. ఓకే. కుల్జా సిమ్. ఓకే. సో ఇప్పుడు పాలు కూడా మంచిగా మరిగాయి. సో ఈ టెక్స్చర్లో వస్తే చాలు మనకి. ఎస్. సో నెక్స్ట్ ఇక్కడ తీసేసుకుందాం. ఇక్కడ పాలు మనకి నార్మల్గా మనం తక్కువ క్వాంటిటీలో పాలు తీసుకున్నాం, ఎందుకంటే మనకి దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ మనకి పోవడానికి ఇష్టం లేదు. ఓకే. సో లైట్గా పాలు వేసుకుంటాం మనం. సో ఇప్పుడు మనం జస్ట్ కలుపుకున్నాం దీన్ని. ఓకే. కొన్ని డ్రై నట్స్ చెప్పినట్టుగా ఓకే మనం దీన్ని నేంజ్లో వేయించుకున్న డ్రై నట్స్. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం నేతిలో సేమ్ ఫ్రాగ్రెన్స్ తగ్గడానికి యూజ్ చేస్తాం. పంచతొనకల ముక్కలు తీసుకున్నాం, ఇందులో వేసుకున్నాం. టెంప్టింగ్ ఆన్ ది స్మెల్. పైనుంచి లాస్ట్ టచ్అప్. ఓకే. సో గీ పడాలి లాస్ట్లో, అది లేకుంటూ మనకి వెళ్ళదుగా. సో గీ వేసుకొని జస్ట్ అలా ఒక తిప్పేసుకోవాలి. ఓకే. సో
తర్వాత ఏంటి షెఫ్? తర్వాత బౌల్లో తీసేసుకుందాన్ని. ఓకే, బౌల్ పెట్టేసాను మీకు చూస్తుంటే ఆ స్ట్రింగినెస్ మీకు తెలుస్తుంది, దాంట్లో ఆ స్టింగినెస్ మీకు తెలుస్తుండాలి ఇక్కడ. సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ జస్ట్ వేయించి పెట్టుకున్న కొంచెం కాజు, ఓకే, జస్ట్ సింపుల్ గార్నిష్. ఇండియన్ ఫుడ్స్కి లిటరల్గా చూసుకుంటే ఎక్కువ గార్నిష్ మనకు అవసరం లేదు. అండ్ అంటే ఇందాక చెప్పాం కదా మన మమ్మీస్ అనేది వాళ్ళు ఎంత బాగా అలంకరించుకుంటారో డిష్ని కూడా అంత బాగా అలంకరిస్తారు వాళ్ళు. ఇప్పుడు లైక్ క్రంబుల్డ్ ఆల్మండ్స్ అండ్ పిస్తాషియో మనం సిన్గా ట్రిమ్ చేసుకుని, ఓకే, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్. ఎస్. సో ఇప్పుడు మనం దీనిపైన గార్నిష్ అయినాక పనస తునల్ని సన్నగా తురుముకున్నాం మనం వాళ్ళు. ఓకే. సో లైట్గా దీనికి పైన చూడగానే తెలిసిపోతుంది ఫలానా ఫ్లేవర్ దీంట్లో ఉంది. ఎస్. రాజు గారు, పనస పండు పరమాన్నం రెడీ. రైట్. ఓకే, చూసారు కదా, మంచి స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. ఎందుకంటే పనసపండు దీంట్లో యాడ్ చేశారు. తర్వాత కొంచెం డిఫరెంట్గా మనకు జాస్మిన్ రైస్ కూడా దీంట్లో యాడ్ చేశారు కదా. ఇంకా మీరు ఈసారి ఏంటంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు సో ట్రై చేయండి, కొంచెం కొత్త కొత్త వంటలు చాలామంది కూడా ట్రై చేస్తూ ఉంటారు కదా. ఇది కంపల్సరీ ఈసారి ఉగాది రోజు నేను ఇచ్చిన మాట ప్రకారం షెఫ్తో కొత్తగా మనం రెగ్యులర్గా చేస్తుందని కొంచెం కొత్త విధానంలో మీకు పరిచయం చేశారనమాట. సరేనా? సో ఈలోగా మీరు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం ఇంకోసారి చూసేయండి. పనసపండు పరమాన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనసపండు తొనలు 10, థాయ్ జాస్మిన్ బియ్యం 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు. పనసపండు పరమాన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో పెసరపప్పు, థాయ్ జాస్మిన్ బియ్యం వేసి వేయించుకొని అందులో సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. మరో స్టవ్ వెలిగించి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో పనసపండు ముక్కలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో కొద్దిగా నీళ్లు, పాలు, పంచదార, యాలకుల పొడి వేసి మరిగించుకోవాలి. తర్వాత ఈ పాలని ఉడికించుకున్న అన్నం పెసరపప్పు మిశ్రమంలో వేసి అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, వేయించుకున్న పనసపండు ముక్కలు, నెయ్యి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించిన జీడిపప్పు, సన్నగా తరిగిన బాదాం, తరిగిన పనసపండు వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనసపండు పరమాన్నం రెడీ.